good morning. You're watching me on one and only 199 TV. నేను మీ ప్రియా ఇన్ మార్నింగ్ కాఫీ. మనం ఫ్రైడేలోకి వచ్చేసామండి. ఇవాళ దుర్ముహూర్తం 8:30 నుంచి 9:15 వరకు ఉంది. సో జాగ్రత్తగా చూసుకోండి. మరి మిగతా అప్డేట్స్ అన్నీ చూద్దాం. ముందైతే మన షోని స్టార్ట్ చేసేద్దాం. సో రోజులాగే ఈరోజు మంచి మాట ఏంటో చూద్దాం. ఈరోజు మంచి మాట మనకి, ఈ ప్రపంచం మనిషి అవసరాలను తీర్చగలదు కానీ కోరికలను ఎప్పటికీ తీర్చలేదు. సో మనకి ప్రపంచం మన అవసరాలు ఏమైనా తీర్చగలదు కానీ మనలో కోరికలను ఎప్పటికీ తీర్చలేదు. మరి నెక్స్ట్ చిలిపి ప్రశ్నలు రెడీగా ఉన్నాయి, అవేంటో చూద్దాం. మరి ఈరోజు చిలిపి ప్రశ్నలో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్తగా వినండి, ఆన్సర్స్ చెప్పాలి కాబట్టి. ఫస్ట్ క్వశ్చన్, వాన లేక ఎండ లేక పైరు పచ్చంగా ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగా. సో క్వశ్చన్ చాలా పెద్దగా ఉంది, అయినా సరే కొంచెం ఆలోచిస్తే చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్ అడిగేసా, సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్తగా వినండి. మనకి సెకండ్ క్వశ్చన్ మనకు వచ్చేసి, అమ్మ అంటే దగ్గరకు, అయ్య అంటే దూరంగా పోయేవి ఏమిటి? సో అమ్మ అంటే దగ్గర అవుతాయంట, అయ్య అంటే దూరంగా వెళ్తాయంట. మరి అవేంటి బాగా ఆలోచించుకోండి. అండ్ ఆలోచించుకొని కాల్ చేయాలంటే కాల్ చేసేయండి. మరి కాల్ చేయాలంటే 8333990199 నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనతో మాట్లాడడం కాల్ రెడీగా ఉన్నారో చూద్దాం. హలో 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 ఎస్ మాట్లాడారు ఇప్పుడు. అమ్మయ్య, హలో చెప్పండి. గుడ్ మార్నింగ్. హలో గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు? అజిత్. అజిత్ గారు టీవీ వాల్యూమ్ ఫుల్ మ్యూట్లో పెట్టండి. టీవీకి ఫోన్ చేసింది. అజిత్ గారు టీవీ వాల్యూమ్ ఫుల్ మ్యూట్లో పెట్టండి. పెట్టామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పండి అజిత్ గారు, ఏం చేస్తుంటారు? ఫస్ట్ ప్రశ్న అడగండి ఒకసారి మళ్ళీ. అయ్యో నేను అడుగుతాను, ఎందుకంత చాలా ఫాస్ట్గా ఉన్నారు? ఎక్కడికైనా వెళ్ళాలా ఇప్పుడు? అంట. సరే మీకు క్వశ్చన్ ముందు అడిగేస్తున్నా, క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, ఓకే? వాన లేక ఎండ లేక పైరు పచ్చంగా ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగా. ఇంకోసారి అడగండి. ఇంకొకసారి అడగాల? సరే జాగ్రత్తగా వినండి. వాన లేక ఎండ లేక పైరు పచ్చంగా ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగా. నీరు కదా? ఏంటి ఆన్సర్ ఏంటి? వాటర్. వాటరా? అసలు నేను అడిగిన క్వశ్చన్కి వాటర్కి సంబంధమే లేదనిపిస్తున్నాను నాకు. ఓకే, కాల్ అయితే కట్టేయండి. మరి మీరు కూడా ఇలా కాల్ చేసి మాట్లాడాలండి. కాల్ చేయాలంటే వెంటనే కాల్ చేసి నేను వెయిట్ చేసిన. అలాగే మీరు ఫేస్బుక్లో కూడా ఎంటర్ అయ్యి 99 మార్నింగ్ కాఫీలోకి వెళ్ళి లైక్స్ కామెంట్స్ అన్నీ షేర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ షోని మిస్ అయినట్టు కనుక అయితే యూట్యూబ్లోకి వెళ్ళి అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు. మరి ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మేషరాశి వాళ్ళకి మీ ఆలోచనలకు ఎవరిని అభ్యంతరాలు పెట్టినా సహనం వహించండి. అంటే మీరు ఒకటి ఆలోచిస్తూ ఉంటారు, దానికి ఎవరు ఏం చెప్పినా కానీ మీరు సహనంగా వినండి. అవేం పాటించక్కలేదు, కానీ సహనంతో అయితే ఉండడం మంచిది. ఎదుట వారిని అర్థం చేసుకోవడం కష్టసాధ్యమైన, అపార్థం మాత్రం చేసుకోకూడదు. ఎదుటి వారిని కష్టం చేసుకోవడం కొన్నిసార్లు మనకి చాలా టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి. టైం తీసుకున్నా పర్లేదు, కానీ అలాగని అపార్థం మాత్రం అస్సలు చేసుకోకూడదు. మరి మొత్తానికి నెక్స్ట్ అయితే వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం.
సో మీరు కూడా ఇవాళ అనవసరంగా ఎవరిని అపార్థం చేసుకోకండి. సో అనవసరంగా ఎవరిని కూడా అపార్థం చేసుకోకుండా మీరు కూడా సానుకూలంగా వెళ్ళిపోండి. అందరితో పాటు ఎదుటివారి ప్రతిపాదనలను అవహేళన చెయ్యకుండా అంగీకరించండి. ఎవరైనా ఎదుటివారు మనకి ఏదైనా చెప్పినప్పుడు దాన్ని ఈజీగా తీసి పడేయకుండా అసలు అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అని ఆలోచించి దానికి అంగీకారం తెలపండి. అలాగే మీ భాగస్వాములు ప్రత్యర్థుల పట్ల కాస్త శ్రద్ధ వహించండి. మీ భాగస్వాములు అలాగే ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పట్ల కూడా కొంచెం శ్రద్ధ తీసుకోండి. మరి నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. సో ఈరోజు మీరు సృజనాత్మక శైలితో పనులు చేయనారంభించిన సత్ఫలితాలు పొందగలరు. కొంచెం డిఫరెంట్గా ఆలోచించి మంచి సృజనాత్మకతో మీ పనులు ఏమైనా స్టార్ట్ చేసినట్టయితే కనుక అవన్నీ కూడా సత్ఫలితాలు మీకు వస్తాయి. అవసరమైన పరిచయాలను సరైన విధంగా ఉపయోగిస్తే మీ కార్యసిద్ధికి తోడ్పడతాయి. సో ఏదైనా మనకి మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని సరైన విధంగా యూజ్ చేసుకోవాలన్నమాట. మరి నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీరు ఈరోజు మీ చుట్టూ జరుగుతున్న విషయాల వల్ల ప్రభావితులవుతారు. సో ఈరోజు మొత్తం కూడా మీ చుట్టూరా సిచ్యువేషన్స్ బట్టి మీరు బిహేవ్ చేస్తారు. కాస్త విరామం తీసుకొని విహారయాత్రకు వెళ్ళండి. కొంచెం విరామం తీసుకొని హ్యాపీగా ఏ హాలిడేకి వెళ్ళడం చాలా బెటర్. అండ్ హాలిడే నుంచి తిరిగి వచ్చిన తర్వాత మానసికంగా ప్రశాంతంగా ఉంటాం కాబట్టి మళ్ళీ మన పనులన్నీ ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు. మరి నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. సో ఈరోజు మీరు సాంఘికంగా రాజీ పడుతూ కొంచెం తెలివితేటలను ప్రదర్శిస్తే మీ రోజంతా ఆనందంగా ఉంటుంది. సో ఈరోజు మీరు కొంచెం తెలివితేటలు ఉపయోగించి అన్నీ ఎక్కడ రాజీ పడకుండా మీరు వెళ్ళినట్టయితే కనుక మీ రోజంతా కూడా చాలా బాగుంటుంది. అన్నింటినీ శ్రద్ధగా గమనించి సానుకూలంగా వ్యవహరించండి. సో అన్నింటినీ కూడా ముందు గమనించి ఆ తర్వాత దానికి రెస్పాండ్ అవడం చాలా బెటర్. మరి నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. అతి సున్నిత స్వభావం చేత కొన్ని విషయాలకు మీరు ఎక్కువగా బాధపడతారు. సో మీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి అసలు కొన్ని విషయాలకు మీరు అవసరం లేని దానికంటే అసలు ఎక్కువ బాధపడతారు. సో అలాంటి వాటన్నిటికీ దూరంగా ఉండండి. సూక్ష్మ గ్రహాల శక్తితో పనిచేసిన మీరు జీవితంలో ముందుకు సునాయాసంగా వెళ్తారు. సో కొంచెం ప్రతి చిన్నదాన్ని మీరు పట్టించుకుంటూ పరిగణనలోకి తీసుకుంటూ వెళ్తే కనుక జీవితంలో ముందుకు వెళ్తారు. మరి నెక్స్ట్ తులారాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీరు స్వలాభం కోసం ఎదుట వారితో వారించి వారిపై నెగ్గాలనే ప్రయత్నం చేయకండి. సో మీ గురించి మీరు ఎదుటి వారితో వాదనలకు దిగి ఇవేమీ చేయొద్దు. అలాగే అభిప్రాయాలను ఎదుటి వారితో పంచుకోండి. సో మీకున్న థాట్స్ అన్నీ కూడా కొంచెం ఎదుటి వారితో పంచుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మేబీ ఇంకా మంచి మంచి థాట్స్ యాడ్ అవ్వచ్చు. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. ముందు మీకు మీరు సపోర్ట్ ఇచ్చుకోవాలి. ఎస్ నేను చెయ్యగలను అన్న ఆత్మ సంకల్పం మీలో పెంచుకోండి. మరి నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీ సాహిత్య ప్రతిభను మెలకువలను ప్రదర్శించేందుకు అనువైన సమయం. సో మీలో ఉన్న టాలెంట్స్ అన్ని కూడా తీసే సరైన సమయం అన్నమాట ఇది. ముఖ్య నిర్ణయాలను తీసుకునేటప్పుడు తొందరపడకండి. సో ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు తీసుకోవాలి అనుకుంటే కనుక అస్సలు తొందరపడద్దు. 1-2 సార్లు ఆలోచించుకొని అలాగే అనుభవజ్ఞుల సలహా తీసుకొని ఎక్స్పీరియన్స్ ఉన్న సలహా తీసుకొని ఆ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోండి. సో మొత్తానికి ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఇవన్నీ పాటించండి. మరి నెక్స్ట్ ధనస్సు రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీ అసలైన భావాన్ని వ్యక్తపరచండి. సో అసలు మీరు ఏమనుకుంటున్నారు మీ భావాన్ని పూర్తిగా అసలు వ్యక్తపరచండి. మీరు చేసే ప్రతి పని మీ ప్రవర్తన మరియు మీ ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. సో మీరు ఏ పని చేసినా కానీ అది మీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. మరి నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం.
మీ గమ్యం చేరేందుకు ఎన్ని అవరోధాలు వచ్చినా ధైర్యంగా ముందడుగేయాలి. సో మీకు మీ గోల్ చేరుకునేందుకు మధ్యలో చాలా అవరోధాలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి, కానీ వాటన్నిటిని కూడా చాలా ధైర్యంగా తీసుకొని ముందడుగు వేయాలి. సరైన దిశగా మీరు ఈ రోజంతా కొంచెం కష్టజీవిలా పనిచేయాలి. సో సరైన మార్గంలో ఈరోజు కొంచెం కష్టపడితే చాలు, మనకు అన్నీ కూడా మంచి ఫలితాలు వస్తాయి. మరి నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి వెళ్ళందో చూద్దాం. భవిష్యత్ కార్యాచరణకై క్షుణ్ణంగా ఆలోచించి ప్రణాళికలను సిద్ధం చేసుకోండి. సో ఫ్యూచర్ గురించి ముందు అసలు మనకు క్లారిటీ రావాలి. బాగా క్లారిటీగా ఆలోచించుకొని మంచి ప్లానింగ్స్ చేసుకుంటే కనుక హ్యాపీగా ప్లానింగ్ చేసుకున్న ప్రకారం మనం గోల్ రీచ్ అవ్వచ్చు. సమాచారం సేకరించుటకై ప్రత్యామ్నాయ మార్గాలను అనుకరించేందుకు మొహమాట పడకండి. సో అసలు మీ గోల్ ఏంటి అన్నదాన్ని రీచ్ అవ్వడానికి వేరే వేరే వేస్ అన్నీ కూడా వెతుక్కోండి. మరి నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి వెళ్ళందో చూద్దాం. ఈరోజు మీరు చాలా నిజాయితీగా వ్యవహరించాలి. సో ఈరోజే కాదు, ప్రతి ఒక్కరు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉంటే మనం డెఫినెట్గా మన అన్నీ కూడా పాజిటివ్ రిజల్టే వస్తాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. సో మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. చికాకులు అసహనాలకు దూరంగా ఉండండి. సో చికాకులు చాలా చిరాకుగా ఉంటే వీటన్నిటికీ కూడా దూరంగా ఉండి హ్యాపీగా డేని స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. మరి మొత్తానికి ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసాం కదా. నెక్స్ట్ అయితే మనతో మాట్లాడడం కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో 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 సో కాల్ చేశారు కానీ మాట్లాడట్లేదు. కాల్ చేస్తారు, ఎందుకు మాట్లాడట్లేదు తెలీదు. మొత్తానికి మీరు కాల్ చేయాలంటే వెంటనే కాల్ చేయండి 8333990199 నెంబర్కి. అలాగే ఫేస్బుక్లో కూడా వెళ్ళి 99 మార్నింగ్ కాఫీలోకి వెళ్ళి లైక్స్, కామెంట్స్ అన్నీ షేర్ చేసుకోవచ్చు. మరి షోని మిస్ అయినట్టయితే యూట్యూబ్లోకి వెళ్ళి అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు. ఇంకా నా దగ్గర చాలా విశేషాలు ఉన్నాయి, అవన్నీ చెప్తా, కానీ ఒక చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్. మరి ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాల్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో హాయ్ జగదీశ్వరి. నేను చాలా బాగున్నాను, గట్టిగా మాట్లాడు. మరి ఏంటి ఈరోజు లేట్ అయింది? ఇంత లేట్గా నువ్వు ఎందుకు కాల్ చేసావు? సరే జగదీశ్వరి, చెప్పు అసలు ఏంటి సంగతులు ఏంటి చెప్పు. ఓకే, నువ్వు చెప్పు, ఫస్ట్ నువ్వు చెప్పు. ఓకే, రవికి నీ నుంచి, అలాగే మన 99 టీవీ తరఫు నుంచి, మన మార్నింగ్ కాఫీ తరఫు నుంచి కూడా మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. చెప్పు. సూపర్ చెప్తున్నావు అసలు రోజుకోటి. సరే మొత్తానికి క్వశ్చన్స్ విన్నావా? మళ్ళీ చెప్పనా? ఫస్ట్ క్వశ్చన్ చెప్పనా? వాన లేక ఎండ లేక పైరు పచ్చగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రగా. జగదీశ్వరి పడుకుందేమో. హలో, నువ్వు పడుకోలేదా? నువ్వు పడుకునిపోయి అనుకున్నాను నేను క్వశ్చన్ చెప్పే లోపల. ఈ ఆన్సర్ ఏంటి? తాంబూలం కానీ పుచ్చకాయ కానీనా? ఓకే, కానీ ఎందుకో నాకు ఎక్కడో కొడుతున్నది, అది కాదేమో అని. సో మొత్తానికి ఆన్సర్ చెప్పావు. నువ్వు చూస్తూ ఉండు, షో ఎండింగ్ వరకు నేను ఆన్సర్ చెప్తా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి చూసారు కదా ఇప్పుడు దాకా క్వశ్చన్స్ అయితే ఆన్సర్స్ ఎవ్వరూ చెప్పలే. అట్లీస్ట్ జగదీశ్వరి ఏదో కొన్ని ఆన్సర్స్ చెప్పింది, మరి అవి కరెక్టో కాదో ఏంటో చూద్దాం. మరి నెక్స్ట్ అయితే మీకు ఒక విషయం తెలుసాలో ఏముందో చూద్దాం.
మరి ఈరోజు జాబ్ అప్డేట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, అప్లై చేసుకోండి. రోజు చెప్తున్న జాబ్ అప్డేట్స్ విని హ్యాపీగా జాబ్ అప్లై చేసుకోవచ్చు. జాబ్ ఇవాళ మనకి సిడిఎస్సి హైదరాబాద్లో ఉంది. మరి పోస్ట్ వేరియస్ పోస్టులు ఉన్నాయి, అంటే ఒక పర్టికులర్ పోస్ట్ కానీ లేదు, డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. అర్హత అంటే క్వాలిఫికేషన్ డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి ఆర్ పీజీ ఇన్ రిలవెంట్ ఫీల్డ్స్ అనమాట. అనుభవం ఎవరైనా కానీ అప్లై చేయొచ్చు, ఫ్రెషర్స్ కూడా హ్యాపీగా వెళ్ళి అప్లై చేయొచ్చు. మరి దీనికి లాస్ట్ డేట్ 01/10/2014 అండ్ దీనికి వెబ్సైట్ వచ్చేసి www.cdac.in. మరి ఈ వెబ్సైట్లోకి వెళ్తే కనుక మీకు కావాల్సిన మిగతా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. హ్యాపీగా వెళ్ళి జాబ్ డీటెయిల్స్ అన్నీ చూసుకొని అప్లై చేసేయచ్చు జాబ్. అండ్ మీరు నాతో కాల్ చేసి మాట్లాడాలనుకుంటే వెంటనే కాల్ చేయండి, నేను వెయిట్ చేస్తాను. ఎవరైనా ఆన్సర్స్ చెప్తారేమో అని చూద్దాం, మరి ఎవరు చెప్తారో ఎవరు చెప్పరో. అలాగే మీరు ఫేస్బుక్లో కూడా ఎంటర్ అయ్యి లైక్ కామెంట్స్ అన్నీ షేర్ చేసుకోవచ్చు. 99 మార్నింగ్ కాఫీ. అండ్ ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో 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 హాయ్, గుడ్ మార్నింగ్. అదే బాలాజీ అండి. మీ పేరేంటండి? బాలాజీ. సారయ్య. బాలాజీ. ఓకే బాలాజీ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టరా. హలో. అయ్యో కాల్ కట్ అయింది. సో మీరు నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు టీవీ వాల్యూమ్ ఫుల్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే కాల్ డిస్కనెక్ట్ అయిపోద్ది. ఆ తర్వాత మనం ఫీల్ అవ్వాలి. మరి నెక్స్ట్ అయితే ట్రావెల్ సెగ్మెంట్లో ఏమన్నా చూద్దాం. సో ఇవాళ ట్రావెల్లో ఏ ప్లేస్ చూపించబోతున్నానో నేను చెప్పాను, మీరే చూడండి. వరంగల్ జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో 202 జాతీయ రహదారికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ లక్నవరం సరస్సు. ఇక్కడికి ప్రత్యేక బస్సు సర్వీసులు లేనప్పటికీ ఆర్టీసీ బస్సుల్లో సొంత వాహనాల్లో వచ్చేవారు. కాకతీయుల వైభవానికి గుర్తుగా శతాబ్దాల కాలంగా మరుగున పడి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరజిల్లుతున్న లక్నవరం సరస్సు ఆంధ్రప్రదేశ్ ప్రధాన పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా అలరారుతుంది. లక్నవరం సందర్శన ఓ హరిద్వార్, బద్రీనాథ్ విహారాన్ని తలపిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఎత్తైన కొండల నడుమ నిర్మించిన ఈ సరస్సు నేటి ఆధునిక ఇంజనీరింగ్ పరిజ్ఞానానికే ఓ సవాల్గా నిలుస్తుంది. ప్రకృతి అందాలతో అలరారుతున్న ఈ సరస్సు కొన్నేళ్ల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ నిరాదరణకు గురైంది. అయితే ప్రస్తుతం తెలంగాణ జిల్లాలోని ప్రధాన పర్యాటక కేంద్రంగా వెలుగొందుతోంది. ఇక్కడి పరిసరాలు, సరస్సు, దాని మధ్యలోని దీవులు పర్యాటకానికి అనువుగా ఉండడంతో పర్యాటక శాఖ లక్నవరం సరస్సు అభివృద్ధికి నడుం బిగించింది. మొదటగా ఈ సరస్సుపై హరిద్వార్ తరహాలో రాష్ట్రంలో మొట్టమొదటి వేలాడే వంతెనను నిర్మించారు. కాకతీయుల శిల్పకళా సంపదను తిలకించేందుకు వస్తున్న పర్యాటకులకు లక్నవరం సరస్సులోని 6 ద్వీపాల రమణీయతను ఆస్వాదించేందుకు వీలుగా దీన్ని రూపొందించారు. లక్నవరం సరస్సు దీవుల మధ్య వేలాడే ఈ వంతెనను చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతిరోజు వందలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. సరస్సులో 6 దీవులుండగా ఒక్కో దీవిని ఒక్కో రకంగా ముస్తాబు చేసి పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు పర్యాటక శాఖ తగిన ఏర్పాట్లను చేస్తుంది.
సో చూసాం కదా, లక్నవరం వరంగల్ జిల్లాలో ఉంది. దీని గురించి అయితే చూసాం. అండ్ నెక్స్ట్ అయితే ఈరోజు అప్డేటెడ్ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మరి ఈరోజు గోల్డ్ రేట్స్ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్లో ముందుగా హైదరాబాద్లో 27,350 రూపీస్, అండ్ ముంబైలో 27,000, చెన్నైలో 27,280 రూపీస్. సో ఇవైతే మనకి ఇప్పుడు దాకా ఉన్న అప్డేటెడ్, ఈ రోజుకి అయితే అప్డేటెడ్ గోల్డ్ రేట్స్. అండ్ ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో 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 హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు? జగన్ అండి. ఆ? జగన్. జగన్. ఆ, జగన్ గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారండి? నేను కూడా చాలా బాగున్నానండి. ఏం చేస్తుంటారు మీరు? మాది బిజినెస్ ఉందండి. బిజినెస్ ఉందండి. ఎందుకండి అంత స్లోగా మాట్లాడుతున్నారు, అస్సలు ఎనర్జీ లేనట్టు? చెప్పండి మేడం. అబ్బా, ఇప్పుడు కొంచెం బెటర్. చెప్పండి, మరి ఏం చేస్తున్నారు ఈరోజు? ఏంటి విశేషాలు, ఏంటి ఏదైనా స్పెషల్? అంటే ఆగడ మూవీకి టికెట్ బుక్ చేశాను మేడం మధ్యాహ్నం. అబ్బాబా, సూపర్ కదా అసలు. ఇంకంతే, ఈరోజు పండగ ఫుల్. మేడం. ఆయన రిలీజ్ అయిన ఫస్ట్ డే చూస్తే అసలు చాలా హ్యాపీ ఉంటుంది కదా. మేడం, మా ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది మేడం, వాళ్ళతో ఫస్ట్ వెళ్తున్నాం. వెళ్ళండి, మొత్తానికి ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేయండి. మనం క్వశ్చన్ అడిగిన ఆన్సర్స్ చెప్పండి దానికి. అది మీరు అడిగింది మేడం చిలుక మేడం. చిలుక. చిలుకనా? ఏ చిలుక? అంటే దానిది మొత్తం పచ్చగా ఉంటే నోరంటే రెడ్గా ఉంటుంది కదా మేడం. ఓకే, కరెక్టే. కానీ చిలుక అంటే చాలా చిలుకలు ఉన్నాయి కదా మనకి. మేడం. సో మొత్తానికి ఆన్సర్ చెప్పే. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసా? సెకండ్ క్వశ్చన్కి తెలియదు మేడం. తెలియదు. మొత్తానికి అయితే ఒక ఆన్సర్ పర్ఫెక్ట్గా చెప్పారు. ఇది కరెక్టా కాదో చూడాలంటే షో ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి, ఓకేనా? ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి నెక్స్ట్ ఈరోజు ఈవెంట్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. సో ఈరోజు ఈవెంట్స్లో ముందుగా మనకి తెలుగు విశ్వవిద్యాలయంలో సాయంత్రం 4 గంటలకు బోయి భీమన్న జయంతి సాహితీ పురస్కారాల ప్రదానం ఉంది. అండ్ ఇంకొక ఈవెంట్ కూడా మనకు ఉంది. ఇంకొక ఈవెంట్ మనకు వచ్చేసి త్యాగరాయ గాన సభలో ఉంది. ఇక్కడైతే ఈవినింగ్ 5 o'clockకి అక్కినేని వంశీ పురస్కారాల ప్రదానం అనమాట. ఈవినింగ్ 5 o'clockకి మన త్యాగరాయ గాన సభలో. సో చూసాం కదా, 2 ఈవెంట్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇవాళ మన ఆగడు మూవీ రిలీజ్ ఉంది. సో ఈ పార్టీకి టికెట్స్ అన్ని బుక్ అయిపోయి ఉంటాయి. బుక్ అయిపోయిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళి మూవీని ఎంజాయ్ చేయండి. లేదంటే రేపు ఎల్లుండి వీకెండ్స్ కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మరి నెక్స్ట్ ఈరోజు చిట్టి చిట్కా ఏముందో చూద్దాం. సో ఈరోజు చిట్కా ఏంటి అంటే, నార్మల్గా మనం వంట చేసేటప్పుడు అప్పుడప్పుడు అనుకోకుండా కొంచెం ఉప్పు ఎక్కువైపోతూ ఉంటుంది. అప్పుడు మనం కంగారు పడకుండా చేయాల్సింది ఏంటి అంటే, ఇంట్లో పొటాటో ఉంటే జస్ట్ పొటాటో స్మాష్ చేసి, బాయిల్ చేసిన పొటాటో స్మాష్ చేసి కూరలో కలిపేస్తే ఉప్పు తగ్గిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకేలా పొటాటో లేనట్టయితే కనుక గోధుమ పిండిని మనం రౌండ్ బాల్స్గా చేసుకొని ఒక 4-5 బాల్స్ కూరకి తగ్గట్టు అందులో వేసేస్తే ఉప్పుని అది కొంచెం మ్యాక్సిమం పీల్చుకొని కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఉప్పు ఎక్కువ అయిపోయినప్పుడు ఈ టిప్ డెఫినెట్గా ఫాలో అవ్వండి. చిట్టి చిట్కా చూసాం. మరి నెక్స్ట్ ఈరోజు వెదర్ అప్డేట్ ఎలా ఉందో చూద్దాం. సో ఈరోజు వెదర్లో ముందుగా హైదరాబాద్లో ఎలా ఉందో చూద్దాం. హైదరాబాద్లో మినిమం 24 ఉంది, మ్యాక్సిమం 28. నెక్స్ట్ కర్నూలులో మినిమం 24, మ్యాక్సిమం 33. అండ్ నెక్స్ట్ తిరుపతిలో మినిమం 26, మ్యాక్సిమం 33. విజయవాడలో మినిమం 25, మ్యాక్సిమం 33. అండ్ దెన్ విశాఖపట్నంలో మినిమం 27, మ్యాక్సిమం 30. అండ్ వరంగల్లో మినిమం 24, మ్యాక్సిమం 35 అనమాట. సో మనం వెదర్ అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. ఇంకా ఏంటి మిగిలినాయి ఆన్సర్స్? ఎస్, చిలిపి ప్రశ్నలకు ఆన్సర్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు దాకా అసలు ఇద్దరు ఆన్సర్ చెప్పారు, అది కూడా డిఫరెంట్ ఆన్సర్స్. మరి అది కరెక్టో కాదో చూసే టైం వచ్చేసింది. సో ముందుగా క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి, వాన లేక ఎండ లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగా. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి చిలుక అని చెప్పారు జగన్ గారు. ఎస్, ఆన్సర్ చిలుకే, కాకపోతే ఆ రామ చిలుక ఆన్సర్.
సో అది గ్రీన్గా ఉంటుంది అండ్ దాని మూతి ఎర్రగా ఉంటుంది. ఈ సామెతకి కరెక్ట్గా యాప్ట్ అయ్యే ఆన్సర్ రామచిలుక. మరి సెకండ్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. సెకండ్ క్వశ్చన్, అమ్మ అంటే దగ్గరకు, అయ్య అంటే దూరంగా పోయేవి ఏమిటి? ఇంకా ఏమిటి ఉంటుంది? మన పెదవులు. సో మన అమ్మ అంటే 2 పెదవులు కలుస్తాయి, అయ్య అంటే 2 పెదవులు దూరంగా వెళ్తాయి అనమాట. మొత్తానికి చూసారు కదా, 2 క్వశ్చన్స్ 2 ఆన్సర్స్ కూడా చెప్పేసా. అలాగే మీరు ఫేస్బుక్ కూడా ఎంటర్ అయ్యి 99 టీవీ 99 మార్నింగ్ కాఫీలోకి వెళ్ళి లైక్స్ కామెంట్స్ అన్నీ షేర్ చేసుకోవచ్చు. మరి ఈ షోని మిస్ అయినట్టు వెళ్తే యూట్యూబ్లోకి వెళ్ళి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. నేనైతే నా బాధ్యతగా ఈరోజు మీ అందరికీ నా దగ్గర ఉన్న అప్డేట్స్ ఇచ్చేసాను. మళ్ళీ రేపు మీ ప్రియా మీ ముందు ఉంటుంది ఇన్నే అప్డేట్స్తో ఇన్ మార్నింగ్ కాఫీ. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 99 టీవీ. వీఆర్ 99%.